తాజా సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణ అందించడానికి చీఫ్ ఎడిటర్ సతీష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి. సార్, అహ్మదాబాద్ విమానం ప్రమాదానికి ఏడాదైంది. పౌర విమానయాన చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదం. దీనిలో వందలాదిగా మరణించారు. అటు ప్లేన్లో ప్రయాణిస్తున్న వారు, భూమి మీద ఉన్న వాళ్ళు కూడా. సో ఈ ఘటన జరిగి ఇన్నాళ్ళైనప్పటికీ కూడా డీజీసీఏ విచారణ ఏమైందో తెలియట్లేదు. ప్రమాదానికి కారణం అసలు నేటికీ తేలలేదు సార్. ఎందువల్ల? రైట్, ఇది ఒక రకంగా చాలా బాధాకరమే. కరెక్ట్గా నిన్నటికి ఏడాది అయింది. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన ఈ విమానం కరెక్ట్గా మధ్యాహ్నం సమయంలో, అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్న దాదాపు ఈ సమయానికే అది కుప్పకూలిపోయింది. అంటే గతంలో విమాన ప్రమాదాలు జరగలేదంటే జరిగాయి, కానీ అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు చాలా కీలక వ్యక్తులు, అలాగే విదేశీయులు ఉన్న ఒక ఫ్లైట్, డ్రీమ్ లైనర్ ఫ్లైట్ కూలిపోవటం అనేది ఇప్పటికీ ఆ క్షణాలు మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. అంత ఘోరమైన ప్రమాదం. ఒక్కసారిగా ఒక మెడికల్ హాస్టల్పై పడిపోవటం, అక్కడ కూడా ప్రమాదం చోటు చేసుకోవటం అనేది ఒకటి. రెండోది, దీనికి సంబంధించి అసలు డీజీసీఏ విచారణ ఏమైంది అన్నది ఒకటి. రెండు, ఏఐబి వీళ్ళ విచారణ ఏమైంది అనేది రెండోది. మొత్తం విమానంలో 241 మంది ఉంటే నేల మీదే 19 మంది మృతి చెందారు. టేకాఫ్ అయిన 32 సెకండ్లకి ప్రమాదం జరిగింది. విశ్వాస్ అనే ఒక్కడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. అతని మానసిక స్థితి కూడా సరిగ్గా ఇప్పుడు బాగోలేదు. ఎంతసేపు అదే భయానికి గురవుతున్నాడు అనేది ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశం. అయితే ఈ ఘటనకు సంబంధించి 260 మంది బాధితులు ఉంటే ఆ బాధితులకి ఇప్పటి వరకు న్యాయం దక్కే అవకాశం లేకపోవడం అనేది అత్యంత విచారకరం. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంక విచారణ కొనసాగుతోంది, అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. అంటే ఏడాది అయ్యింది ఒక విమాన ప్రమాదం జరిగితే, అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది, ప్రపంచం అంతా మన వైపు చూసే అంత పెద్ద ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు ఇంకా విచారణ కొనసాగుతోంది. ఆ ప్రమాదానికి గల కారణాలను ఇంకా పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నామంటే ఎవరిని ఇక్కడ నిందించాలి? అంటే ఎందుకు విమాన ప్రమాదానికి సంబంధించిన అసలు కారణాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఎందుకంటే ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి మధ్యలో ఒక మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఆ మధ్యంతర నివేదికలో వాళ్ళు పేర్కొన్న అంశం ఏంటంటే, ప్రధానంగా వాళ్ళు ఒక మాట చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఒక మధ్యంతర నివేదిక వచ్చిన మధ్యంతర నివేదికలో స్పెసిఫిక్గా ప్రమాదానికి ఇది కారణమని వాళ్ళు చూపలేకపోయారు. ఏవేవో రాసుకొచ్చారు. ఒక పేరాలో ఏమన్నా రాశారు, విమాన ఇంధన సరఫరాకు సంబంధించిన స్విచ్లు టేకాఫ్ సమయంలో పనిచేయడం మానేశాయి అని ఒక పేరాలో పాల్గొన్నారు. మరి విమాన ఇంధన సరఫరాకు సంబంధించిన స్విచ్లు ఈ టేకాఫ్ సమయంలో ఆగిపోయాయంటే మరి దానికి కారణాలు ఏంటి? అంటే కుట్రుందా? ఆ విమానం టేకాఫ్ సమయంలో విమాన ఇంధన సరఫరా స్విచ్లు ఆఫ్ చేశారంటున్నారు కదా, అవి ఆఫ్ చేసి ఉన్నాయంటే ఎవరు ఆఫ్ చేశారు? అది తేలాలి కదా. అంటే సింపుల్ అండి. ఇక్కడ ఇప్పుడు దానికి అది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోద్దా? ఆటోమేటిక్గా ఆన్ అయిద్దా? దానికి ఒక ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు విమాన ఇంధన సరఫరాకు సంబంధించిన స్విచ్లు ఆన్ చేసుకోవటం, ఆఫ్ చేసుకోవటం అన్ని A-Z వాళ్ళకి ఒక మాన్యువల్ ఉంటుంది. అక్కడ కేవలం పైలట్, కో పైలటే కాకుండా మొత్తం అక్కడ ఇంజనీరింగ్ టీము అంతా, గ్రౌండ్ టీమ్ అంతా అవన్నీ చెక్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మాత్రమే టేకాఫ్ అవుతుంది. కానీ చాలా సింపుల్గా ఏఐఐబి ఇచ్చిన మధ్యంతర నివేదికలో విమాన ఇంధన సరఫరాకు సంబంధించిన స్విచ్లు స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి టేకాఫ్ అని అనడం, దానికి గల కారణాలని ఇప్పటివరకు చెప్పకపోవడం అనేది ఆశ్చర్యకరమే. తేల్చండి, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? మానవ ప్రమేయం లేకుండా ఆ స్విచ్లు స్విచ్ ఆఫ్ అయిపోతాయా? చెప్పండి. ఇప్పుడు ఇది బేసిక్ క్వశ్చన్ కదండి, పబ్లిక్ అందరూ అడిగేదే. అంత పెద్ద విమానం, డ్రీమ్ లైనరు, రెండోది అంతర్జాతీయ సర్వీసు, లండన్కి వెళ్తున్న ఫ్లైటు, అలాంటి ఫ్లైట్కి సంబంధించి ఇంధన సరఫరా చేసే స్విచ్లు ఆఫ్ అయ్యి ఉన్నాయంటే ఎవరు చేశారు? అది పైలట్లు, కో పైలట్లు చేశారా? ఎవరు ఉద్దేశపూర్వకంగా చేశారా? టెక్నికల్ స్టాఫ్ చెక్ చేసుకోలేదా? అసలు బేసిక్ థింగ్, ఇట్స్ బేసిక్ థింగ్. ఒక బస్సు బయలుదేరుతుందంటే పెట్రోల్ ఉందా లేదా మనం చూసుకుంటాం కదా. ఒక కారులో ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూసుకుంటాం లేదా? ఇది సింపుల్ కదా. అలాగే ఒక విమానం సంబంధించి ఇంధన సరఫరాకు సంబంధించినవి అన్ని ఆన్ అయి ఉన్నాయో లేదనేది కనీసం చెక్ చేసుకోలేదంటే, ఆ చెక్ చేసుకోలేదా? లేదంటే ఇవన్నీ ఆన్ అయ్యి అంతా ఓకే అయిన తర్వాత కదా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఆ సిబ్బంది
నిర్లక్ష్యం ఉందా, లేదంటే ఏదైనా కుట్ర జరిగిందా, ఏదైనా కుట్ర ఉందా, దీని వెనక ఒక ఉగ్రవాద కుట్ర ఉందా, వేరే దేశం కుట్ర ఉందా, కాన్స్పిరసీ ఉందా, తేల్చాలి కదా. ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఇంతమంది చనిపోతే మొత్తం ఇప్పటికీ మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడం అనేది రియల్లీ దౌర్భాగ్యం. డీజీసీఏ రిపోర్టు క్లారిటీ లేదు, ఏఐబి రిపోర్టు క్లారిటీ లేదు. అలాగే ఇక్కడ ఇంకో కీలకమైన అంశం సార్, కీలకమైన అంశం జ్యోతి, 130 బాధిత కుటుంబాల తరపున అమెరికాకు చెందిన ఒక సంస్థ ఉంది. అదేంటి, బీస్లీ అల్లెన్. ఇది ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన సాంకేతిక వివరాలు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమాచారం బాధితులకు న్యాయం అందించడంలో ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటివరకు ఆ సాంకేతిక సమాచారాన్ని ఆ సంస్థకి కేంద్ర దర్యాప్తు సంస్థలు లేదంటే కేంద్ర పౌర విమానయాన శాఖ ఇప్పటివరకు ఆ వివరాలు ఇవ్వలేదు. అంటే ఈ ఏడాది వరకు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ చర్చ. చాలా సింపుల్గా పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమాన ప్రమాదం నేపథ్యంలో విపరీతమైన ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సరైన రీతిలో అడ్రస్ చేయలేకపోయారని నేషనల్ వైడ్లో ఇట్ బికేమ్ ఏ ఇష్యూ. అలాగే కొందరు తెలుగుదేశం పార్టీ నేతల అత్యుత్సాహం అదే సమయంలో మాట్లాడటం, మేము రివ్యూ చేస్తున్నాం అనటం, అది మళ్ళీ రామ్మోహన్ నాయుడుకి చుట్టుకోవటం, ఇదంతా జరిగిపోయింది. సరే, ఇప్పుడు ఆయన విధులు కరెక్ట్గా నిర్వర్తించారా, బాధ్యత నిర్వర్తించలేదా, అది కేంద్ర కేబినెట్ మంత్రిగా అప్ టు ది ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇంత పెద్ద విమాన ప్రమాదం జరిగితే ఇప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదు. రెండోది, ఆ బాధితులకు సంబంధించి న్యాయం అందించే సంస్థలకు సాంకేతిక వివరాలు అందించడంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పౌర విమానయాన శాఖ, డీజీసీఏ, ఏఐబి ఫెయిల్ అయిపోయాయి. మూడోది, రామ్మోహన్ నాయుడు చేసిన ప్రకటన, లేటెస్ట్గా నిన్న చేసిన ప్రకటన, ఈ దర్యాప్తు కొనసాగుతుంది, అసలైన కారణాలను విశ్లేషించడానికి అంతర్జాతీయ సంస్థల సేవలు తీసుకుంటున్నామంటే 365 రోజులు చాలేదా ఒక పెద్ద ప్రమాదానికి సంబంధించి ఏం జరిగిందో దర్యాప్తులో తేల్చడానికి సరిపోలేదా? రెండోది, విమాన ఇంధన సరఫరా స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి టేక్ ఆఫ్ సమయంలో, అంటే అది ఎవరి వల్ల జరిగిందో అన్నదాన్ని తేల్చుకోలేకపోయారంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు లేవా? ఎంత డ్రీమ్ లైన్ లాంటి ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ఈ ఫ్లైట్లో కనీసం వాటికి సంబంధించిన సీసీటీవీ పర్యవేక్షణ లేదా? ఎన్ని లోపాలు ఉన్నాయి, కళ్ళెత్తి ఎన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏడాదైనా మీరు ఆ ప్రమాదానికి గల కారణాలు విశ్లేషించకపోతే ఇంకా ఇండియాలో ఎంత ధైర్యంగా మనం విమాన ప్రయాణం చేయాలో మీరు చెప్పండి. అంటే మానవ తప్పిదమో సాంకేతిక లోపం అనేది కూడా తేల్చాలి కదా. ఇప్పుడు సింపుల్ గా మనం ఒక రైల్వే ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు మనకు బేసిక్ థింగ్స్ అర్థమైపోతాయి, ప్రాథమికంగా ఏంటనేది అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా ఒక డీటెయిల్గా ఒక రిపోర్ట్ ఇస్తారు. ఈ విమాన ప్రమాదం జరిగి ఇంత అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటున్నామని చెప్పి ఏఐబి ఏమీ తేల్చదు. ఒక పేరాలో మాత్రం స్పెసిఫిక్గా చెప్పింది స్విచ్ ఆఫ్ అయ్యాయి ఇంధన సరఫరాకు సంబంధించని, దానికి కారణం ఏంటో చెప్పరు. లేదు, బాధితుల తరపున న్యాయ సాయం కోసం ప్రయత్నం చేస్తున్న అమెరికా సంస్థకు సంబంధించి వాళ్ళు సాంకేతిక వివరాలు ఇవ్వండి ప్రమాదానికి, లేదంటే విమానానికి సంబంధించిన సాంకేతిక వివరాలు. అంటే విమానానికి సంబంధించిన సాంకేతిక వివరాలు ఏంటంటే ఇంజన్ ఏంటి, వాళ్ళు వాడుతున్న టెక్నాలజీ ఏంటి, ఇవన్నీ వివరాలు. ఆ వివరాలు కూడా ఎందుకు దాస్తున్నారు? ఎవరిది తప్పు, ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఎవరిది తప్పు అని తేల్చకపోవటం తప్పు కాదు, వీళ్ళు తేల్చకపోవటం అనేది పెద్ద తప్పు. మరి చూడాలి, ఇప్పటికైనా ఆ కేంద్ర పౌర విమానయాన శాఖ బుద్ధి తెచ్చుకుంటుందా? ఏఐబి, డీజీసీఏలు ఏం చేస్తున్నాయి? బాధితులకు న్యాయం జరగలేదంటే ఇది మాట్లాడుకోవడం బాధాకరంగా ఉంది. సార్, విజయ్ సీఎం అయిన దగ్గర నుంచి ఆయన గురించి ఏ విషయమైనా ఒక హాట్ టాపిక్ అయిపోతుంది. సో సీఎం